ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో మరి ఈ రీతిగా మీ అందరితో ఈ రీతిగా కలుసుకొని దేవుని స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రత్యేకించి విశ్వాసకి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు మనము తెలుసుకుందాం. ఎందుకనంటే ఒక ఉద్యోగస్తుడికి మరి ఆ ఉద్యోగంలో ఎంత ఆదాయాన్ని బట్టి వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ని బట్టి వారు ఆ ఉద్యోగంలో ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఉదాహరణకు వాళ్ళకు వచ్చేటువంటి పిఎఫ్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్లు కానీ, మరి ఇన్సూరెన్స్ కానీ, అలాగనే పెన్షన్ కానీ, మరి పిల్లలకు వచ్చేటువంటి స్టడీ లోన్స్, ఇలాంటి హౌసింగ్ లోన్స్, చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ వారికి ఉంటేనే వారు ఆ ఉద్యోగంలో ఉండటానికి ఇష్టపడతారు. ఆ ఉద్యోగం చేయటానికి వారు ఇంకా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వారు ఇంకా పని చేయటానికి వారికి కలిగేటువంటి వాటిని బట్టి వారు ఇంకా పని చేయటానికి అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగనే దేవుడు కూడా విశ్వాసకి కొన్ని ఈవులను స్పెసిఫిక్గా ఇచ్చాడు. ఏంటంటే వాగ్దానాలు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు, ఆత్మఫలం ఇచ్చాడు. ఇలాగున బైబిల్లో చాలా రకాలైనటువంటి ఈవులను ఆయన అనుగ్రహించాడు. అయితే ఆయన చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటివి మనము 4 శ్రేష్టమైనటువంటి వాటిని మనం చూస్తుంటున్నాం. ఒకటి ఏంటంటే శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 19వ వచనంలో శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ఆయన మనకిచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. రెండవది హెబ్రీ పత్రికలోనే 10వ అధ్యాయం 34వ వచనంలో శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమును మనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తుంటున్నాం. శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము మనకున్నది. ఈ లోకంలో అన్నిటికీ మించినటువంటి శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం. మూడవది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో ఏమని ఉన్నదంటే శ్రేష్టమైనటువంటి దేశము మన కొరకు ఉంచబడింది. నాలుగవది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 35వ వచనంలో శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము, శ్రేష్టమైనటువంటి దేశము, శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము ఇది ఎవరూ దొంగిలించేటువంటిది కాదు. దేవుడు ఆయన యందు విశ్వాసముగా జీవించినటువంటి వారికి, ఆస్తులను కోల్పోయినటువంటి వారికి, బాధలు పడినటువంటి వారికి, శ్రమలు పడినటువంటి వారికి, ఆయనలో నలగొట్టబడినటువంటి వారికి ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటివి ఇవి ఏ మనుషుడు కూడా ఇచ్చేటువంటివి కాదు. ఇందాక మనం ముందు చెప్పుకున్నాం మరి జాబు సంబంధించినట్టు ఇవి వారికి నచ్చితే ఉంచుతారు, లేకపోతే తీసివేస్తారు. కానీ విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ముందుకు వెళుతున్నప్పుడు ఏ మనుషుడు తీసివేయలేడు. దేవుడు మనకు మాత్రమే, దేవుని యందు నీకున్నటువంటి విశ్వాసము మాత్రమే వీటిని కాపాడుకోగలదు. దేవుడు మనకు మాత్రమే ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈవులు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దగ్గర ఇంత శ్రేష్టమైనటువంటి ఇవి మనకున్నప్పుడు మనం ఇంకా శ్రేష్టంగా, ఎంత శ్రేష్టమైనటువంటి భయముతోనూ భక్తితోనూ ఆ దేవుని సన్నిధిని మనము వెతుకుతూ ఆయన సన్నిధిలో భయంతో గడుపుతూ ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అది మనం గుర్తిస్తే అది మనకు ఎంతో మేలు. మన విశ్వాస జీవితానికి అది ఎంతైనా ఆశీర్వాదమని నేను నమ్ముతాను. కాబట్టి మనము ఇంత నిరీక్షణ, శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం, శ్రేష్టమైనటువంటి దేశము, శ్రేష్టమైనటువంటి పునరుద్ధానము ఇవి మనకున్నప్పుడు మనం ఇంకా ఆయన సన్నిధిలో ఎంత వినయముతో, ఎంత విధేయతతో ఆయన సన్నిధిలో మనం ముందుకు వెళ్ళవలసి ఉన్నదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకు అంత శ్రేష్టమైనటువంటి వాటిని దేవుడు మనకిచ్చినందుకు మనం దేవుని స్తుతిస్తూ
మన విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైనటువంటి నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎవరికీ లేనటువంటి ధన్యత, మాకు ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, కానీ నీ యందు ఉంచినటువంటి విశ్వాసము ద్వారా మాకు విశ్వాసికి మాత్రమే నీవు అనుగ్రహించినటువంటి ఇటు గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.